next. So I will welcome Bundy. Thank you. Thank you. Thanks for this opportunity. I think I came from Pulivendra. My village is near to Pulivendra, which is just 10 kilometers from Pulivendra. I just started after seeing the interview of Mr. Jagannath Reddy on June 4th. Until that, I think I don't have any exposure. I didn't came to social media. By seeing the only just 10 to 12 minutes video of Mr. Y. Jagannath Reddy on June 4th, I decided to work for next 5 years at least. Every day I used to spend at least 1 to 2 hours to just make 1 or 2 videos. I just want to present whatever the events are going on. But I don't want to talk about much what and all has happened so far, because of in 2024 failure, I think there are a lot of reasons, and I think one reason is not sufficient to describe. Okay. ఏంటంటే యాక్చువల్గా నేను 2019 నుంచి 2024 వరకు క్లీన్గా అబ్జర్వ్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ కానీ తన అడ్మినిస్ట్రేషన్ కానీ మనం చూసామనుకో తను తెచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ మనం చూసామనుకో ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టర్లో అయితే ఐఎమ్ జస్ట్ కంప్లీట్లీ మ్యాడ్. తన ఎఫర్ట్ చూసారనుకో మనము సపోజ్ జగనన్న అమ్మఒడి అయితేనేమి దాదాపు విలేజెస్ లో డౌన్ టోడెన్ పీపుల్ బిలో పవర్టీ లైన్ పీపుల్ సపోజ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద సపోజ్ క్యాస్ట్ అండ్ ఆల్ బిలో సెక్షన్ బిలో పవర్టీ లైన్ లో అయితే కన్నా అసలు మేజర్ ఇంపాక్ట్ జరిగినట్టు కనపడుతూ ఉంది. నేను చూసాను, క్లియర్ గా చూసాను. నేను 2-3 టైమ్స్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను క్లియర్ గా. తర్వాత అమ్మఒడి అయితేనేమి, తర్వాత జగనన్న గోరుముద్ద అయితేనేమి, తర్వాత వచ్చేసి జగనన్న కిట్స్ అయితేనేమి. ఎందుకంటే పర్సనల్ గా నేను కూడా చాలా ఫేస్ చేశాను. నేను ఈవెన్ స్కూలింగ్కి వెళ్ళేటప్పుడు దాదాపు 2 to 3 years కంటిన్యూస్ ఐ థింక్ వితౌట్ చెప్పుల్స్ కూడా నేను స్కూల్కి వెళ్ళిన రోజు గుర్తుకున్నాను నాకు. ఇట్స్ వే బ్యాక్ ఆల్మోస్ట్ 20 years బ్యాక్, 2003-2004 అటాను. It's completely, I think it touched the almost 30 to 40% people of Andhra Pradesh. తన స్కీమ్స్ అయితేనేమి, తర్వాత వచ్చినటువంటి కొన్ని ఇంకా మనం చూసామనుకో ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత ఫీ రింబర్స్మెంట్ కానీ. ఫీ రింబర్స్మెంట్ అయితే నాకు తెలిసిన వరకు 2006-2007 ఆ టైంలో వచ్చినట్టుంది. ఐ థింక్ 2007 ఆ టైంలో వచ్చినట్టుంది. ఆ టైం నుంచి దాదాపు లాక్స్ ఆఫ్ పీపుల్ కి యూజ్ అయినట్టుంది. అప్పటి వరకు ఒక ట్రెండ్ ఉండేది నాకు తెలిసినంత వరకు 2006-2007 వరకు లాక్స్ ఆఫ్ రూపీస్ ఉండేటోళ్ళకు, దట్టు హైయర్ కమ్యూనిటీ పీపుల్ కి మాత్రమే ఎడ్యుకేషన్ అఫోర్డబిలిటీ ఉండేది, ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ స్కీమ్ వచ్చిందో, ఈ స్కీమ్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ సెక్షన్ నుంచి అఫోర్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది. కాకపోతే నాకు తెలిసిన ఫ్యూచర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ కంబ్యాక్ అయిన తర్వాత కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అట్లీస్ట్ యూ షుడ్ నాట్ స్టాప్ దిస్ టైప్ ఆఫ్ రిఫార్మ్స్ ఫర్ ది నీడీ పీపుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకో చాలా మంది పోస్ట్ చేస్తారనుకుంటున్నాను తనని. ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు తను చేసినటువంటి కార్పొరేట్ పాలిటిక్స్ ద్వారా లాక్స్ ఆఫ్ పీపుల్ కి, ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకైతే చాలా హెల్ప్ అయ్యింది. అదే కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా ఉంటుంది అన్నది. ఆల్ ది బెస్ట్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thanks so much. I think June 4th is one day మనం ఎవరు మర్చిపోలేము, మర్చిపోకూడదు కూడా. I think ఎందుకు మర్చిపోకూడదు అంటే